హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మ సురేష్ కిచెన్. ఈరోజు మీకు మామిడికాయ పప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. ఒక కప్పు కందిపప్పుని తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న పప్పుని బాయిల్ చేసుకోవాలి. అందులో ఒక 5 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ, టమాటా ముక్కలు వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. మూత పెట్టుకొని కందిపప్పు సగం ఉడికిన తర్వాత మనం టమాటా ముక్కల్ని యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా ముక్కలు, కందిపప్పు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు బాగా సగం ఉడికిన తర్వాత మనం మామిడికాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి. హాఫ్ మామిడికాయ ముక్కని ఇందులో యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాలు బాగా ఉడకనియాలి. ఈ మామిడికాయ పప్పు చాలా టేస్ట్గా ఉంటుందండి. 2 టమాటాలు కూడా వేసుకోవడం వల్ల సూపర్ టేస్ట్గా ఉంటుంది. మామిడికాయతోనే చేయకూడదు. ఇలా బాగా అన్ని మామిడికాయ ముక్కలు, టమాటా ముక్క, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు అన్నిటినీ బాగా మెత్తగా ఉడికిన తర్వాత దీంట్లో ఉన్న వాటర్ని మనం వడగట్టుకొని ఈ పప్పులో కల్లుప్పుని ఒక 2 స్పూన్లు కల్లుప్పుని, నేను చూపించే స్పూన్తో ఉప్పు వేసుకోండి. 2 స్పూన్లు కల్లుప్పు వేసుకొని బాగా పప్పు గుత్తితో మెదుపుకోవాలి. కారం కూడా 2 స్పూన్లు వేసుకోవాలి. వేసుకొని బాగా పప్పు గుత్తితో బాగా మెత్తగా మెదుపుకోవాలి. ఇలా మెదిపిన పప్పుకి తాలింపుని పెట్టుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుందండి. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఇప్పుడు ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 స్పూన్ ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పుని వేసుకొని దోరగా వేపిన తర్వాత సన్నగా కట్ చేసిన చిన్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు బాగా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ఇంగువ కూడా వేసుకొని తాలింపు పెట్టుకోవాలండి. ఈ తాలింపుని పప్పులో కలుపుకోవాలండి. అంతే అండి, మామిడికాయ పప్పు రెడీ అయిపోతుంది. ఈ తాలింపు దాంట్లో బాండీలో కొంచెం వాటర్ని కలుపుకొని పప్పులో కలుపుకోవాలి. మరి పప్పు గట్టిగా ఉన్న కొంచెం పతలాగా ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ పప్పుని ఇలా తాలింపంత కలిపి మూత పెట్టేసుకుంటే అంతే అండి, సూపర్ టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు పొటాటో ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఇప్పుడు 1/2 కేజీ బంగాళదుంపలు తీసుకొని దీన్ని చెక్కు తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసి వాటర్లో పెట్టుకోవాలి. ఇప్పుడు బాండీలో ఆయిల్ వేసుకొని ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ సన్నగా కట్ చేసుకున్న బంగాళదుంపలను ఈ ఆయిల్లో వేసుకొని హై ఫ్లేమ్లోనే బాగా 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోకూడదు. హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే ఇదో ముక్కలు ఇలా గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత మనం ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు అన్నీ ఒక్కొక్క స్పూను ఇప్పుడు వేసుకోవాలి. ముందే తాలింపులో వేసుకుంటే ఇవంతా మాడిపోతాయండి. ఇప్పుడు సగం బంగాళదుంపలు ఫ్రై అయిన తర్వాత వేసుకుంటే అన్నీ బాగా ఫ్రై అవుతుంది. అప్పుడుదా ముక్కలంతా పొడి పొడిగా టేస్టీగా ఉంటుంది. చిన్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని హై ఫ్లేమ్లోనే బాగా 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలాగ ఫ్రై చేసుకుంటే మనకు ముక్కలు మెత్తపడకుండా బాగా క్రిస్పీగా వస్తాయి. కొంచెం ఫ్రై అయిన తర్వాత దంచిన వెల్లుల్లిపాయ రెబ్బలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలాగా గోల్డెన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు పసుపు, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల సాల్ట్, నేను చూపించే స్పూన్తో కరెక్ట్గా వేసుకోండి. అప్పుడుదా అన్నీ ఉప్పు, కారం, పసుపు అన్నీ కరెక్ట్గా ఈక్వల్గా టేస్టీగా ఉంటుందండి. మీరు టేస్ట్ చూడాల్సిన అవసరమే లేదు. ఈ పసుపు, ఉప్పు వేసి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం కారంని
వేసుకోవాలి. 2 స్పూన్ల మసాలా కారం అండి ఇది. మీరు పచ్చికారం అయితే 1 స్పూన్ వేసుకుంటేనే సరిపోతుంది. పచ్చికారం వేసుకుంటే ధనియాల పొడిని కూడా కొంచెం వేసుకోవాలండి. 1 స్పూన్ పచ్చికారం వేసుకుంటే 1/2 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. మసాలా కారం అయితే అవసరం లేదు. మసాలా కారం అయితే 2 స్పూన్లు వేసుకుని బాగా కలిపి అంతేనండి. టేస్టీగా ఉండే పొటాటో ఫ్రై రెడీ అయిపోయిందండి. ఈ పొటాటో ఫ్రై సూపర్గా ఉంటుందండి. రైస్కి, చపాతీకి, అన్నిటికీ, సాంబార్కి, రసానికి, పప్పుకి, అన్నిటికీ సైడ్ డిష్గా సూపర్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మామిడికాయ పప్పు, పొటాటో ఫ్రై, తర్వాత గారెలు. ఈ గారెలతో పెరుగు వడ కూడా చేశానండి. ఈ గారెలు చేయడం ఇంకోసారి చూపిస్తానండి. ఓకే అండి. ఈ వంటలు మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.